వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రులకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. నిన్న ఉదయం నుంచి సుమారుగా ఇప్పటి వరకు కూడా రెండో రౌండ్ సంబంధించినటువంటి ఫలితం కూడా అధికారికంగా తెలియనటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే బ్యాలెట్ రూపంలో జరిగినటువంటి ఈ యొక్క ఫలితాలను తేల్చేందుకు చాలా సమయం తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. మొత్తం ఒక్కొక్క సంబంధించినటువంటి రౌండ్కి 96,000 ఓట్ల చొప్పున లెక్కిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం ఈ యొక్క 4 రౌండ్ల ఫలితాలు ఉంటాయి. మొదటి రౌండ్లో చూసుకున్నట్లయితే అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకి సుమారుగా ఓట్ల మెజార్టీ కనుక మనం చూసుకున్నట్లయితే 7,640 ఓట్ల మెజార్టీతో సమీప అభ్యర్థి రాకేష్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి రాకేష్ రెడ్డి పైన మొదటి సంబంధించినటువంటి రౌండ్లో ఆయనే హవా కొనసాగుతూ ఉంటే, రెండవ రౌండ్ సంబంధించినటువంటి ఫలితం అధికారికంగా వెలువడినప్పటికీ కూడా ఇక్కడ మనకు అందుతున్నటువంటి సమాచారం 6,700 మెజార్టీతో సమీప అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి రాకేష్ రెడ్డి పైన. అంటే మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్టయితే మొదటి సంబంధించినటువంటి రౌండ్లోనేమో సుమారుగా 7,670, ఇప్పుడున్నటువంటి దాంట్లో 6,700, అంటే సుమారుగా 14,000 చిల్లర ఓట్లతోటి రెండు రౌండ్లలో కలిసి ఆయన కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రతి రౌండ్లో కూడా ఆయనకు మెజార్టీ వస్తుంది. విప్పినటువంటి లెక్కించినటువంటి ఓట్లను కనుక చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు అయితే కనుక 14,000 ఓట్లు, 15,000 ఓట్ల చిల్లర ఆధిక్యంలో తీన్మార్ మల్లన్న కొనసాగుతూ ఉన్నాడు. అంతేకాకుండా తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆయనకు పడకపోవడం మీన్స్ ఆయనకు పడాల్సినటువంటి ఓట్లు సైతం కూడా చాలా చెల్లుబాటు కాని విధంగా ఉన్నాయట. ఎందుకంటే సుమారుగా ఆ చెల్లనటువంటి ఓట్లను చూసుకున్నట్టయితే 7,728 ఓట్లు, అంటే దరిదాపుగా తీన్మార్ మల్లన్నకు వచ్చినటువంటి మెజార్టీ ఏమో మొదటి రౌండ్లో 7,670 అయితే ఇదే మొదటి రౌండ్లో చెల్లనటువంటి ఓట్లు 7,728 ఓట్లు. ఆయనకు వచ్చినటువంటి మెజార్టీ కంటే చెల్లనటువంటి ఓట్ల సంఖ్యనే అధికంగా ఉన్నటువంటి నేపథ్యం. కాబట్టి ఈ యొక్క చెల్లనటువంటి ఓట్లు పూర్తిగా తీన్మార్ మల్లన్నకి పడేటి అని చెప్పేసి ఆయన కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఎందుకోసం అంటే అక్కడ తీన్మార్ మల్లన్న ఫోటో పక్కన జై మల్లన్న రాయడం, లేకపోతే టిక్ పెట్టడం, ఇట్లాంటి చాలా చెల్లుబాటు కానటువంటి ఓట్లే చాలా ఉన్నాయి. ఎందుకంటే దీంట్లో ఈసీ కొంత విఫలమైందని చెప్పుకోవచ్చు. అవగాహన కల్పించాల్సినటువంటి అధికారులు సైతం కొంత అవగాహన కనిపించలేదు. అంతేకాకుండా ఓట్లేసేటువంటి వాళ్ళంతా కూడా గ్రాడ్యుయేటెడ్, అంటే డిగ్రీ పూర్తి చేసినటువంటి వాళ్ళు మరి ఈ విధంగా చేయడం కొంత ఆందోళన కలిగిస్తూ ఉన్నది. వాళ్ళు కరెక్ట్గా వేయలేదు ఓటు, కాబట్టి అక్కడ మల్లన్నకి ఈ యొక్క మెజార్టీ కూడా తగ్గిందని చెప్పేసి మల్లన్న టీం సభ్యులు కూడా వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి కనుక చూసుకున్నట్టయితే మొదటి రౌండ్ సంబంధించినటువంటి ఫలితాలతో పాటు మొదటి రౌండ్లో ఏ పార్టీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయని ఒకసారి చూసుకున్నట్టయితే తీన్మార్ మల్లన్నకి, అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డటువంటి అభ్యర్థికి 36,210 ఓట్లు ఆయన సాధిస్తే సమీప అభ్యర్థి 28,540 ఓట్లని రాకేష్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి, మరోపక్కన బీజేపీ పార్టీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి 3వ స్థానంలో కొనసాగుతా ఉన్నాడు. ఆయనకు 11,395 ఓట్లు ఆయనకు వస్తే ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ అకాడమీ చైర్మన్ కూడా ఈసారి బరిలో ఉన్నాడు. ఆయనకు 9,109 ఓట్లు ఆయనకు రావడం జరిగింది. మరో పక్కన బక్క జడ్సన్ సైతం కూడా ఆయన కూడా కొంత పోటీ ఇస్తారని చెప్పేసి భావించారు. ఆయన కేవలం మొదటి రౌండ్ చూసుకున్నట్టయితే 595 వరకు మాత్రమే పరిమితం కావడం జరిగింది. మొత్తాన్ని చూసుకుంటే ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఏ పార్టీ అభ్యర్థికి అయినప్పటికీ కూడా పోలైనటువంటి ఓట్లలో 50% ఓట్లు 50%తో పాటు +1 వస్తేనే డిక్లేర్ చేస్తారు వీళ్ళు విన్ అయినట్టుగా. కాబట్టి మల్లన్నకు వచ్చినటువంటి ఓట్ల సంఖ్యను మొదటి రౌండ్లో చూస్తే 36,000 ఓట్లు, మరో పక్కన రెండో రౌండ్లో చూసుకున్నట్టయితే 35,000 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. అంటే రెండు సంబంధించినటువంటి రౌండ్ల ఫలితాలు చూసినట్టయితే ఆయనకు వచ్చినటువంటి, అంటే మెజార్టీ పక్కకు పెట్టినట్టు ఇక్కడ చూసుకున్నట్టయితే 36,000తో పాటు 35,000, అంటే సుమారుగా 71,000 ఓట్లు, అంటే రెండు సంబంధించినటువంటి రౌండ్లలో కలిస్తే 71,000-72,000 ఓట్ల చిల్లర ఆయనకు పడడం జరిగింది. అంటే ఇంకా రెండు రౌండ్లలో ఇదే సంబంధించినటువంటి ట్రెండ్స్ కనుక కంటిన్యూ అయినట్టయితే కేవలం 140,000 వరకు మాత్రమే పరిమితం అయిపోతాడు. మరి పడ్డటువంటి ఓట్లను కనుక చూసుకున్నట్టయితే పోలైనటువంటి ఓట్లను కనుక చూసుకున్నట్టయితే సుమారుగా 3,33,000 ఓట్లు రావడం జరిగింది. 3,000 పోలు జరగడం జరిగింది. కాబట్టి దీంట్లో మనం సగం యావరేజ్ చేసుకున్నా కానీ సుమారుగా
70,000 ఓట్ల దాకా 1,70,000 దాకా ఖచ్చితంగా ఏ పార్టీకైనా ఏ పార్టీ అభ్యర్థికైనా రావాల్సి ఉంది. కాబట్టి మనం దీంట్లో ఈ ట్రెండ్స్ని కనుక చూసుకున్నట్టయితే మొదటి రౌండ్ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ ఫలితాలతో పాటు ఈ మొదటి విడతగా ఏదైతే ఫస్ట్ ప్రయారిటీ ఓటు ఏదైతే ఉంటుందో ఈ ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలో సంబంధించిన అభ్యర్థికి స్పష్టమైనటువంటి మెజార్టీ రాకపోవచ్చు. కాబట్టి రెండో ప్రాధాన్యత ఓటు ఇక్కడ ప్రామాణికంగా తీసుకున్నటువంటి అవకాశం కూడా ఉన్నది. మరి ఒకటో రౌండ్కే సుమారుగా 7 గంటల టైం పట్టింది. రెండో రౌండ్ 8 కావస్తా ఉన్నప్పుడు కూడా రెండో రౌండ్ ఫలితం అఫీషియల్గా విడుదల కాలేదు. అంటే ఒక్కొక్క రౌండ్ ఫలితం సుమారుగా 7 గంటల సమయం తీసుకుంటా ఉన్నది. మిగతా ఉన్నటువంటి 2 రౌండ్ల ఫలితం కూడా తేలేందుకు ఈ రోజు సాయంత్రం 6 వరకు ఒక క్లారిటీ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. అయినప్పటికీ మనం ఒకవేళ కనుక దీన్ని క్యాల్కులేషన్ చేసుకున్నప్పటికీ పడ్డటువంటి ఓట్లను వచ్చేటువంటి మెజార్టీని కనుక చూసుకున్నట్టయితే ఏ అభ్యర్థి కూడా స్పష్టమైనటువంటి మెజార్టీ రాదు. రెండో ప్రాధాన్యత ఓటు వరకు ఖచ్చితంగా పోవాల్సినటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. గతంలో కూడా చూడడం జరిగింది. తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో పల్లా రాజేశ్వర రెడ్డి విజయం సాధించినటువంటి దశలో మరి రెండో ప్రాధాన్యత ఓటుతో పాటు మూడో ప్రాధాన్యత ఓటు వరకు కూడా పోయినటువంటి దాఖలు కూడా చూసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా అదే సంబంధించినటువంటి ఫలితాలు ఈసారి రిపీట్ కాబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనా కానీ కొంత తీన్మార్ మల్లన్న సంబంధించినటువంటి టీం సభ్యులు కానీ తీన్మార్ మల్లన్న కానీ మనం రాత్రి మాట్లాడినప్పుడు కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఎందుకోసం అంటే పడాల్సినటువంటి ఓట్లు నాకే పడాల్సినటువంటి ఓట్లు పూర్తిగా అవి చెల్లకుండా పోవడం కొంత నాకు ఆందోళన కలిగిస్తూ ఉన్నది. చాలా అవగాహన కల్పించడం జరిగింది. నేను పదే చెప్పడం జరిగింది, ఆ పక్కన పేరు రాయకండి దయచేసి, అక్కడ జై మల్లన్న అని లేకపోతే అభిమానం ఉంటే ఇక మిగతా టిక్కు పెట్టకండి. అక్కడ కొంతమంది ఆయనకు వేరే బొట్టు పెట్టేటువంటి ప్రయత్నం కూడా, అంటే అట్లాంటి ప్రయత్నం కూడా మల్లన్న మీద ఉన్నటువంటి అభిమానంతో అట్లాంటి ప్రయత్నం చేయడంతో సుమారుగా 7,700 ఓట్లు పూర్తిగా చెల్లకుండా పోవడం ఇది కొంత ఆందోళన కలిగిస్తూ ఉంది. చూడాలి మరి రెండో రౌండ్ ఫలితంలో మరి మల్లన్నకైతే 6,000 ఓట్ల మెజార్టీ ఉందన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక మరి మూడో రౌండ్ 4వ రౌండ్ కూడా ఆ ఫలితాలు మరి చాలా టైం పట్టేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి అయితే ఫ్రేమ్లో లేకుండా పోయిండు. ఇక ఉన్నటువంటి రాకేష్ రెడ్డి మరో పక్కన మల్లన్న ఇక్కడ ఫలితాలకు సంబంధించినటువంటి వెల్లడించేటువంటి కౌంటింగ్ కేంద్రంలో వాళ్ళు కూడా అక్కడ పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది అన్నటువంటి సంబంధించినటువంటి దాంట్లో. చూద్దాం మరి మొదటి రౌండ్లో 96,700 ఓట్లని లెక్కించినటువంటి నేపథ్యం. ఇప్పుడు రెండో రౌండ్లో సైతం కూడా 96,000 ఓట్లను లెక్కించేటువంటి పరిస్థితి ఉంటుంది. మూడో రౌండ్లో కూడా 96,000. ఇక 4వ రౌండ్లో మిగతా ఉన్నటువంటి మిగిలిపోయిన ఓట్లను కూడా లెక్కించేటువంటి ఆస్కారం అయితే ఉంటుంది. మొదటి సంబంధించినటువంటి రౌండ్లో మల్లన్నకు వచ్చినటువంటి మెజార్టీ 7,670. మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్టయితే 36,210 ఓట్లు ఆయనకు పడ్డాయి. ఇక రెండో సంబంధించినటువంటి రౌండ్లో సుమారుగా మెజార్టీ 6,000 చిల్లర మెజార్టీ రావడం జరిగింది. అంతేకాకుండా 35,000 ఓట్ల సంబంధించినటువంటి ఓట్లు పూర్తిగా ఆయన వైపు రావడం జరిగింది. 6,000 ఓట్ల మెజార్టీతో ఆయన కొనసాగుతూ ఉన్నాడు. ఈ రెండు కలిస్తే సుమారుగా 13,000-14,000 ఓట్ల లీడ్లో సమీప అభ్యర్థి కారు పార్టీ, గులాబీ పార్టీ, మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి పైన ఆయన యొక్క ఆధిక్యత అయితే కనబరుస్తూ ఉన్నారు. కొంతమంది నిన్న మరి రాత్రి నుంచి కూడా కౌంటింగ్ కేంద్రంలో ఉన్నాడు. అసలు ఏం జరుగుతూ ఉంది, అసలు దీనిపైన ఒకసారి క్లారిటీ తీసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. రమణ్ కూడా తీన్మార్ మల్లన్న టీం రాత్రి నుంచి కొంత అదే కౌంటింగ్ కేంద్రంలో ఉన్నాడు. మరి కౌంటింగ్ కేంద్రంలో జరుగుతున్నటువంటి విధానం ఎందుకు లేట్ అవుతుంది అన్నటువంటి విషయాలను కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతూ ఉంది, నిన్న ఉదయం నుంచి కూడా చూస్తూ ఉన్నావు, చాలా టైం అవుతూ ఉంది. మీరు ప్రతి టేబుల్ దగ్గర మల్లన్నకి ఏమన్నా అవకాశం ఉంటుంది, ప్రతి టేబుల్ దగ్గర ఏ సంబంధించిన అభ్యర్థికి మెజార్టీ వస్తూ ఉన్నది? సో ప్రతి రౌండ్లో కూడా మల్లన్నకి పోలైన ఓట్లలో కొన్ని మీరు అన్నట్టు జై మల్లన్న అని రాయడం, టిక్కు పెట్టడం, అది కొంచెం ఇన్వాలిడ్ ఓట్స్ అయినాయి. యాక్చువల్లీ అవి మల్లన్నకు పడే ఓట్సే, కాకపోతే ఇట్లా టిక్స్ పెట్టి జై మల్లన్న అని రాయడం వల్ల కొంచెం వ్యాలిడ్ ఓట్సే ఇన్వాలిడ్ ఓట్స్ అయినాయి అవి. సో నిన్న ఫస్ట్ రౌండ్లో మెజారిటీ లీడ్లోనే ఉన్నాడన్న. సో ఇప్పుడు సెకండ్ రౌండ్ నిన్న నైట్ నుండి ఇప్పటి వరకు ఇంకా కొనసాగుతుంది. మరి కొద్దిసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఓవరాల్గా చూస్తే 6,000 మెజార్టీ వచ్చిందని చెప్పేసి రెండో రౌండ్లో తెలుస్తూ ఉన్నది. అది ఇంకా అఫీషియల్గా అనౌన్స్ అయితే మనకు తెలుస్తుంది. 5,000 నుండి 6,000 మధ్య ఖచ్చితంగా ఉంది మెజారిటీ. అయితే మీరు అన్నట్టు 6,000 మెజారిటీ ఉంది ఎట్ ప్రెజెంట్. అది అఫీషియల్గా ఇంకో కొద్దిసేపు అయితే అనౌన్స్ చేస్తారు. సుమారు 96 టేబుల్ ఏర్పాటు చేసింది. ఈ టేబుల్ కనుక చూసినట్టయితే ప్రతి టేబుల్ దగ్గర మెజార్టీ వస్తుందా? ఎస్, వస్తుంది. ప్రతి రౌండ్లో ఒక్కొక్క రూమ్లో 24 టేబుల్స్ ఉన్నాయి. 24 టేబుల్స్లో ఒక టేబుల్లో మల్లన్నకు వస్తుంది, ప్రతి రౌండ్లో మల్లన్నకు వస్తుంది. కాకుంటే కొంచెం ఫ్లక్చువేట్ అవుతుంది. దాంట్లో ఇన్వాలిడ్ ఓట్స్ చాలా వరకు ఇబ్బందికరంగా ఉన్నాయి. అది కనుక ఇన్వాలిడ్ ఓట్స్ కనుక లేకపోయి ఉంటే ఈరోజు మెజారిటీ అనేది చాలా డిఫరెంట్గా ఉండేది, మంచి లీడ్ ఉండేది. ఇంకా
ఎందుకు లేట్ అవుతా ఉన్నది ఈ సంబంధించినటువంటి మొత్తం ఫలితాలంతా? ఒకటి రౌండ్ వరకే సుమారుగా అర్ధరాత్రి దాటిపోయింది. ఈ రెండో రౌండ్ ఇప్పుడు 8 కావస్తా ఉంది, ఇంకా దీనిపైన స్పష్టత లేదు. సో ప్రతి ఒక్క బ్యాలెట్ పేపర్ క్షుణ్ణంగా పరిశీలించి అభ్యర్థులకు చూపించి అభిప్రాయాలు అన్నీ చూసిన తర్వాత వ్యాలిడ్ అయిన తర్వాతనే వాళ్ళు చేస్తున్నారు, కౌంటింగ్ చేస్తున్నారు. సో అందువల్ల కొంచెం లేట్ అవుతుంది. గెలుస్తారన్నటువంటి నమ్మకం ఉందా? ఖచ్చితంగా గెలుస్తాడు, భారీ మెజార్టీతో. మొదటి రౌండ్లో ఎవరు కూడా మొదటి సంబంధించినటువంటి లెక్కింపులో భాగంగా ఎవరు కూడా వచ్చేటువంటి ఆస్కారం లేదు. మెజార్టీ ఆయనకు సంబంధించినటువంటి 1,65,000 నుంచి 1,70,000 రావాల్సినటువంటి ఆస్కారం, కానీ ఎవరికి కూడా వచ్చేటువంటి పరిస్థితి కనబడతలేదు కదా. అట్లాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా సెకండ్ ప్రయారిటీ ఓట్ అనేది ఖచ్చితంగా కౌంట్ చేస్తారు. అందులో అయితే మళ్ళీ ఖచ్చితంగా గెలుపు అవకాశాలు చాలా ఉన్నాయి. మేము చూస్తున్నాం కదా, ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ పేపర్ తీసినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఇన్వాలిడ్ అయినప్పుడు చూపిస్తా అంటే దాంట్లో సెకండ్ ప్రయారిటీ కూడా ఎవరికి పడేదనే ఒక అంచనాకు మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ నాకు కొంచెం మంచి మెజారిటీతో బయటపడే ఛాన్స్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. మొత్తాన్ని చూసుకోవచ్చు, ఇక్కడ వీళ్ళు వెళ్తున్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు ఈ ఎన్నికల సిబ్బంది, అంటే ఈ పోలింగ్ సంబంధించినటువంటి ఇక్కడ కౌంటింగ్ సంబంధించినటువంటి వాళ్ళు ఇది మూడో షిఫ్ట్ 4వ షిఫ్ట్ నిన్న 3 షిఫ్టులుగా నిర్వహించారు. ఒక్కొక్క షిఫ్ట్లో సుమారుగా 900 మంది మరి ఈ కౌంటింగ్ కేంద్రంలో కౌంటింగ్ సిబ్బంది అంతా కూడా వీటన్నిటి కూడా కౌంటింగ్ చేస్తూ ఉన్నారు. ఇక ఇంకొక పక్కన ఈరోజు ఉదయమే అంటే మళ్ళీ వాళ్ళు వెళ్ళాలి కాబట్టి 7:38 మధ్యలో వాళ్ళు అక్కడ రిపోర్ట్ చేయాలి కాబట్టి మళ్ళీ వాళ్ళు వెళ్తూ ఉన్నటువంటి నేపథ్యం. అయితే ఏమైనప్పటికీ కూడా ఓవరాల్గా ఈ సంబంధించినటువంటి ఫలితాలని తొందరగా తేల్చాలన్నటువంటి పరిస్థితి కూడా అక్కడ ఈసీ అధికారులు కూడా అట్లాంటి ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా రాత్రింబవళ్ళు కూడా సైతం ఈ సిబ్బంది, ఎన్నికల సిబ్బందితో పాటు ఇక్కడ వాళ్ళు కౌంటింగ్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా చాలా కష్టపడతా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ సైతం కూడా ప్రతిక్షణం కూడా పరిశీలిస్తూ ఉన్నారు. సుమారుగా 800 మంది పోలీసులతోటి 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో నల్గొండ జిల్లాలో ఇది ఎందుకంటే ఈ కౌంటింగ్ జరుగుతూ ఉంది కాబట్టి కొంత ఈ భద్రతను కూడా పెంచడం జరిగింది. ఎట్లాంటి అల్లర్లు కాకుండా కూడా వాళ్ళు చూసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. చూద్దాం మరి కాసేపట్లో అధికారికంగా ఈ రెండో రౌండ్ ఫలితం మనకు అందుతున్నటువంటి లోపల ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో 6,000 ఓట్ల లీడ్ తోటి రెండో రౌండ్లో తీన్మార్ మల్లన్న కొనసాగుతూ ఉన్నాడు అనేది అయితే తెలుస్తూ ఉంది. మూడో రౌండ్ కౌంటింగ్ కూడా అవుతూ ఉన్నది. మూడో రౌండ్ కౌంటింగ్ పూర్తి కావడానికి సుమారుగా మధ్యాహ్నం 1 గంటల వరకు ఈ మూడో రౌండ్ ఫలితం కూడా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇక 4వ రౌండ్ ఫలితం కావాలంటే మరి రాత్రి 8 నుంచి 9 గంటల ప్రాంతంలో 4వ రౌండ్ ఫలితం వచ్చేటువంటి ఆస్కారం ఉంది. ఒకవేళ కనుక దీంట్లో 4వ రౌండ్ ఫలితాలు కూడా స్పష్టమైనటువంటి మెజార్టీ రాకపోతే రెండో ప్రయారిటీ ఓటు ప్రామాణికంగా తీసుకొని మళ్ళీ కింద నుంచి కౌంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇంకా టైము పట్టేటువంటి అవకాశం ఉంటుంది. రెండో ప్రాధాన్యత ఓటు కనుక ముఖ్యం అనుకునేది ఉంటే ఖచ్చితంగా అది రేపటి వరకు ఏ అభ్యర్థి గెలిచింది అనేది కూడా రెండో ప్రాధాన్యత ఓట్లు రేపటి వరకు తెలిసేటువంటి ఆస్కారం అయితే కనబడతా ఉంది. కెమెరా పర్సన్ అభితో అనిల్, నల్గొండ నుంచి.